స్టూల్స్ వేసుకొని కూర్చునేవారు. అలా బాబాతో కబుర్లు చెబుతూ సమయం గడిచిపోయేది అంటారు మెహరా. బాబా పాదాలను మర్దన చేసేవారు స్త్రీలు. బాబా ఆ రోజు దిగువ మెహరాబాదులో జరిగిన విశేషాలను స్త్రీలకు వివరించేవారు. ఒక్కొక్కసారి బాబా మణిని గ్రామోఫోన్ పెట్టి రికార్డ్స్ వేయమనేవారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మణి ఇలా అంటారు. బాబాకు ఇంగ్లీష్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మంచి మూడ్‌లో ఉంటే కవ్వాలీలు కూడా వినేవారు బాబా. అవి మరపురాని క్షణాలు. బాబాతో గడిపిన మధురమైన అనుభూతులు అంటారు మణి. బాబా ఎప్పుడు అనేవారు, ఇప్పుడు మీరు నాతో ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. బాగా సద్వినియోగం చేసుకోండి. ముందు ముందు ఇలాంటి అవకాశం మీకు రాకపోవచ్చు. చాలా మంది కొండ మీదికి రాబోతున్నారు అన్నారు బాబా. పాశ్చాత్య ప్రేమికులను ఉద్దేశించి బాబా అలా అన్నారేమో అంటారు మణి. ఒకసారి బాబా స్త్రీలతో ఇలా అన్నారు. భవిష్యత్తులో జనాలకు పెద్ద పెద్ద తలలు ఉంటాయి. వారికి వెంట్రుకలు ఉండవు. అవి అద్భుతం కదా! తల దువ్వడం, నూనె రాయడం అన్న జంజాటమే ఉండదు అన్నారు. అలాగే వంట వండడం కూడా ఉండబోదు. ఎందుకంటే అందరూ ఆహారం బదులుగా మాత్రలు అంటే బిళ్ళలు వేసుకొని మింగుతారు అని చెప్పారు బాబా. బాబా ప్రీని వైపు చూస్తూ, "నువ్వు ఇప్పుడు చేతికి గాజులు తొడుక్కొని, చీర కట్టుకొని ఉన్నావు. కానీ గత జన్మలో నువ్వు పురుషుడివి" అన్నారు. అలాగే బాబా మణిని కూడా గత జన్మలో ఆమె పురుషుడు అని, అలాగే రాబోవు జన్మలో కూడా ఆమె పురుషుడిగానే జన్మిస్తుంది. అది ఆమెకు ఆఖరి జన్మ. ఆమె ఒక సద్గురువుగా జన్మ తీసుకుంటుంది అని కూడా చెప్పారు. మణిని తాను ప్రత్యేకంగా తనతో ఉండడానికే ఈ భూమి మీదికి తీసుకొచ్చాను అన్నారు బాబా. ఒక సందర్భంలో మణి బాబాతో, బాబా అవతారుడు ఎప్పుడు పురుష రూపంలోనే వస్తాడు. స్త్రీగా జన్మ ఎందుకు తీసుకోడో నాకు ఇప్పుడు అర్థమైంది అంది. బాబా ఆశ్చర్యంగా మణి వైపు చూశారు. మళ్ళీ మణి ఇలా అంది. బాబా మీరు మాకు ఆధ్యాత్మిక రహస్యాలు వివరించారు. ఆడవారికి రహస్యాలు దాయడం కష్టం. మీరు ఒకవేళ స్త్రీగా వస్తే రహస్యాలను దాయకుండా అన్నీ చెప్పేసేవారు. మేము ఏ రహస్యాలైతే వినాలనుకుంటున్నామో అవన్నీ మాకు తెలిసిపోయేవి అని మణి నవ్వుతూ అంది. 1934వ సంవత్సరం ఫిబ్రవరిలో బాబా చాలా విస్తృత ప్రయాణాలు చేశారు. మద్రాసు, బెంగళూరు తర్వాత యూరోప్ వెళ్లి 2 నెలల తరువాత తిరిగి మళ్ళీ అమెరికా ప్రయాణమయ్యారు. బాబాను మండలి వారు 1935వ సంవత్సరం ఫిబ్రవరి వరకు చూడలేకపోయారు. బాబాను ఇలా చాలా రోజులు చూడడానికి కుదరలేదు. బాబాకు తన విశ్వ కార్యానికి సహాయంగా ఈ ఎడబాటును వారు భరించారు. కానీ మాకు లోలోపల చాలా బాధ కలిగేది అంటారు మెహ్రా. ఉల్షద్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ బాబాను చూడలేకపోతున్నామే అన్న బాధ మెహరాలో చాలా ఉండేది. ఆమెకు చాలా బాధ కలిగేది. ఆమె ఏ పని చేస్తున్నా బాబా జ్ఞాపకాలు మెహరాను స్థిమితంగా ఉండనిచ్చేవి కావు. కన్నీళ్లు ఆమె కళ్ళ నుండి జారి పడుతూ ఉండేవి అంటారు ఖుర్షద్. బాబా తన పాశ్చాత్య పర్యటనలో ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మెహ్రా నా కోసం బెంగతో కన్నీళ్లు కారుస్తోంది అని బాధగా చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో మెహరాకు, మణికి బాబా వారి బాగోగుల గురించి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అందులో మీరు నా ఆజ్ఞలను పాటిస్తూ సంతోషంగా ఉండాలి అని రాసేవారు బాబా. స్త్రీలకు బాబా ఒక పని అప్పగించి వెళ్లారు. అది ఏమిటంటే ఒక పెద్ద ఫ్రేమ్‌కు బాబా యొక్క 12 ఫోటోలను అతికించి ఒకే ఫోటోలాగా తయారు చేయాలి. ఒక పెద్ద చెక్క ఫ్రేమ్‌కు బాబా ఫోటోలను అతికించి ఒకే ఒక ఫోటోలాగా తయారు చేయాలి. ఈ పనిలో స్త్రీ మండలి తీరిక లేకుండా ఉండేవారు. బాబా లేని సమయంలో బాబా ఇచ్చిన పని చేసుకుంటూ బాబా జ్ఞాపకాలతో నిమగ్నమై ఉండేవారు స్త్రీ మండలి వారు. బాబాకు చెందిన 12 ఫోటోల చుట్టూ పేపర్‌తో రంగురంగుల పువ్వులు తయారు చేసి అతికించారు. ఆ పని చేసేంత సేపు బాబా కబుర్లు చెప్పుకునేవారు. అలాగే బాబా మణికి
తుపాకీతో దూరంగా ఉన్న వస్తువులను గురి చూసి కాల్చేలాగా అభ్యాసం చేయమన్నారు. ఆ తుపాకీ ఒక బల్లిని కూడా కాల్చలేదు. అది కేవలం సరదా కోసం మాత్రమే. బాబా ఈ అభ్యాసం ఎందుకు చేయమన్నారు అన్న ఆలోచన మాకు కలగలేదు. బాబా చేయమన్నారు కాబట్టి ఆ పని చేయడం ముఖ్యం అంతే. అంతే ఉండేది మా మనసులలో అంటారు మణి. అలా గురి చూసి కాల్చడంలో ఎంతో నైపుణ్యం సంపాదించాను. ఎవరైనా ఒక వస్తువును పక్కకు జరిపినా దాన్ని కరెక్ట్‌గా గురి చూసి కాల్చడం నాకు అలవాటైంది అంటారు మణి. మణికి పుస్తకాలు చదవడానికి కూడా అనుమతి ఉండేది. ఆమె చదివిన పుస్తకాలలోని కొన్ని జోక్స్‌ని మెహరాకు చెప్పేది మణి. ఏవైనా ఆసక్తికరమైన కార్టూన్‌లు గాని, జోక్స్ కానీ ఉంటే బాబా తిరిగి వచ్చాక గుర్తుపెట్టుకొని వాటిని బాబాకు కూడా చెప్పేది మణి. మెహరాకు ఏవైనా బాటిల్స్ మీద ఉన్న లేబుల్స్ కూడా చదవనిచ్చేవారు కాదు బాబా. వంటగదిలో పని చేసేటప్పుడు చుట్టూ షెల్ఫ్‌లలో ఉన్న బాటిల్స్ మీద పేర్లను గమనించకుండా ఉండడం చాలా కష్టం. కాబట్టి మణి ఒక ఉపాయాన్ని ఆలోచించింది. ఆ జామ్ బాటిల్స్ మీద, సాస్ బాటిల్స్ మీద ఉన్న పేర్ల మీద ఆమె తెల్ల కాగితాలను అతికించి ఆ పేర్లు కనపడకుండా చేసేది మణి. ఇలా చదవడం చేయకూడదు అన్న ఆజ్ఞ స్త్రీ మండలిలో కొందరికి అప్పుడప్పుడు బాబా విధిస్తూ ఉండేవారు. కానీ మెహరాకు మాత్రం సుదీర్ఘంగా ఆ ఆజ్ఞ కొనసాగింది. అలాగే మధ్యాహ్నం కునుకు తీయడం నిషేధించారు బాబా. ఇది అందరికీ వర్తించేది. బాబా రోజంతా ఏదో ఒక పనిని అప్పగించి అందరినీ తీరిక లేకుండా పెట్టేసేవారు. అలా ఆ పని చేసుకుంటూ, బాబాను తలుచుకుంటూ ఉండడానికి ఆ పని ఎంతో సహాయపడేది. అది రకమైన ధ్యానంలాగే అనిపించేది. బాబా ఆజ్ఞ ప్రకారం ఎవ్వరూ మధ్యాహ్నం కునుకు తీసేవారు కాదు. అనారోగ్యంగా ఉన్నా కూడా బాబా ఆజ్ఞను తూచా తప్పక పాటించేవారు. అంతటి ప్రేమ, విధేయతను కలిగి ఉండేవారు స్త్రీ మండలి వారు. బాబా మెహరాబాద్‌లో లేని సమయంలో మణికి అప్పగించిన ముఖ్య బాధ్యత ఇంకొకటి కూడా ఉండేది. అది మెహ్రా యొక్క దినచర్యలను వివరంగా వ్రాసి ఉంచడం. బాబా ఎంత వివరంగా వ్రాయమన్నారంటే, ఏ సమయంలో మెహ్రా ఏ పని చేసేదో, ఆ సమయాన్ని నిశితంగా గమనించి సరిగ్గా వ్రాయాలి. ఉదాహరణకు ఉదయం 8:15 నిమిషాల నుండి 8:30 వరకు మెహరా మంచం మీద వాలి ఉంది. 8:30 నుండి 9:45 వరకు మెహరా ఎంబ్రాయిడరీ చేస్తోంది. 9:45 నుండి మెహరా వంట చేస్తోంది. ఇలా సాగేది ఆ డైరీ. రోజుకు ఎన్ని నిమిషాలు స్నానం చేసింది, ఎన్ని గంటలు నిద్రపోయింది కూడా సరిగ్గా లెక్క వేసి వ్రాయమన్నారు బాబా. ఇది బాబా నాకు అప్పగించిన బాధ్యత కాబట్టి, దాన్ని నేను ఎంతో శ్రద్ధగా చేసేదానిని అంటారు మణి. మొదటి రోజుల్లో ఆ డైరీలో కేవలం విషయాలను మాత్రమే రాసేది మణి. కొన్ని రోజుల తర్వాత ఆ డైరీని అందంగా తీర్చి బాబాకు సంతోషం కలిగించాలని ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ నుండి కత్తిరించిన పిక్చర్స్‌ను మరియు తన డ్రాయింగ్‌తో ఆహ్, ఆహ్, డా ఆ డైరీలో మరింత ఆకర్షణీయంగా తయారు చేసి బాబా అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత చూపించింది మణి. ఆ డైరీలో మెహరా పేరు ఎక్కడా ప్రస్తావించకూడదు. ఆమె అని మాత్రమే సంబోధించాలి. లేకుంటే ఎం అని రాయాలి. మణి తయారు చేసిన డైరీని ఒక తాళం చెవి ఉన్న బాక్స్‌లో భద్రపరిచి, దానికి మంచి ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసి, బాబాకు ఒక బహుమానంలాగా ఇచ్చింది మణి. బాబా ఎంతో సంతోషించారు. బహుం ఆ బహుమానం తనకు అత్యంత ముఖ్యమైనది అన్నట్టు చూశారు బాబా. బాబా నిజానికి ఆ డైరీని చదవలేదు. ఆయనకు మెహరా ఏమి చేసేదో తెలుసుకోవడం ముఖ్యం కాదు. మణి మెహరాను సదా కనిపెట్టుకొని ఉండేలాగా చేయడమే బాబా ముఖ్య ఉద్దేశం. బాబా నిర్దేశించిన పని ఎలా చేశామో, దాని ఫలితాలు ఎలా వచ్చాయి అన్న దానికంటే, ఆ పని చేయడానికి మనం ఎంత కృషి చేశామో అన్న దానినే బాబా ఎక్కువ గమనించేవారు. మనం ఇలాంటి చిన్న చిన్న పనులు బాబా కోసం చేసినా,
అది ఎంతో పెద్ద ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది అంటారు మణి. బాబా కప్పు ఎప్పుడు నిండుగానే ఉంటుంది. మన కృషి అన్న 2 చుక్కలు పడినా అది పొంగి పొర్లిపోతుంది అంటారు మణి. మణి ఇంకా ఇలా అంటారు. మేము బాబాతో ఉన్నప్పుడు ప్రేమ గురించి ఆలోచించేవారం కాదు. అలాగే మా ఉన్నతి గురించి కానీ, మా ఎదుగుదల గురించి కానీ ఆలోచించేవారం కాదు. కేవలం బాబాకు విధేయులుగా ఉంటూ, ఆయన ఆజ్ఞలను శాయశక్తులా అమలు జరపడం. దీని మీదే మా దృష్టి ఉండేది. బాబాను సంతోషపెట్టడం ఒక్కటే మా గురి. ఎవరైనా బాబాతో గడిపిన మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు ఏమిటి అని నన్ను అడిగితే, బాబా ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పక పాటించి, బాబాకు సంతోషం కలిగించిన ఆ క్షణాలు అని చెప్తాను. నీవు చేసిన పని నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని బాబా మెచ్చుకుంటే, అంతకన్నా ఆనందకరమైన క్షణాలు ఇంకేముంటాయి అంటారు మణి. అవి ఎంత సంతోషాన్ని కలిగించే క్షణాలంటే, భగవత్ సాక్షాత్కారం కంటే ఉన్నతమైనవి అంటారు మణి. మణికి చాలా నచ్చిన బాబా సందేశాలలో సెయింట్ ఫ్రాన్సిస్ జీసస్‌ను ఎంతగా ప్రేమించాడో, అలా నీవు నన్ను ప్రేమించగలిగితే నన్ను పొందగలవు. అంతేకాకుండా నన్ను సంతోషపరచగలవు అన్న సందేశం చాలా ఇష్టం మణికి. బాబాను అంతలా ప్రేమించి సంతోషపరచడానికి ఎన్ని జన్మలైనా పట్టని, ఎన్ని సంవత్సరాలైనా పట్టని, అదే మన గమ్యం కావాలి అంటారు మణి. బాబా అన్నిటికీ ప్రయత్నించండి అనేవారు. మీ ప్రయత్నం మీరు చేయండి. నేను సహాయం చేస్తాను అనేవారు బాబా. బాబా కోరుకునేది మన సంపూర్ణమైన ప్రయత్నం. అలా ప్రయత్నిస్తే ఆయన తప్పకుండా సహాయపడతారు అంటారు మణి. ఇలా 4 సంవత్సరాలు బాబా మెహ్రా దినచర్యలను మణి చేత వ్రాయించారు. మెహరాబాద్ నుండి బ్లూ బస్ టూర్‌లో బయలుదేరే వరకు ఇది కొనసాగింది. మెహరా, మణి, ఖుర్షద్ ఎప్పుడూ జతగానే ఉండేవారు. మెహరా పక్కన ఎప్పుడు ఇద్దరు ఉండాలి అన్న బాబా ఆజ్ఞ ప్రకారం వీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి టాయిలెట్‌కి వెళ్ళినా కూడా జతగానే వెళ్ళేవారు. ప్రకృతిని ఎంతో ఇష్టపడుతూ, గుర్రపు స్వారీ చేస్తూ, ఎంతో స్వేచ్ఛగా విహరిస్తున్న మెహరాకు ఇలా ఒక చిన్న ప్రదేశానికి సీమితమయ్యి, ప్రపంచానికి దూరంగా ఇలా తనను తాను బంధించుకుని జీవించడం దుర్లభం కదా! అని ప్రశ్నించగా మెహరా ఇలా అంటారు. మాకు ఇది కష్టంగా అనిపించేది కాదు. ఎందుకంటే బాబాతో ఉంటే ఏది ఇష్టం లేనిదిగా, అనానుకూలంగా అనిపించదు. అది కష్టమైన బాబాతో ఉంటూ, బాబా ఆజ్ఞలను పాటిస్తున్నాము అన్న సంతోషం మాకు ఉండేది. బాబా కోరిన విధంగా ఆశ్రమంలో జీవిస్తున్నాము అన్న తృప్తి ఉండేది అంటారు మెహ్రా. మణి తనకు జరిగిన ఒక సంఘటన మూలంగా ఒక విషయాన్ని వివరిస్తూ ఇలా చెప్తున్నారు. మెహరాబాద్‌లో కొండ మీద మా జీవితాలు 4 గోడల మధ్య బంధింపబడి ఉండేవి. మా స్వేచ్ఛను పోగొట్టుకున్నామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా గదిలో ఒక గోడ గడియారం ఎవరో ఇవ్వడంతో ఆ గోడకు తగిలించాము. అది వచ్చిన కొత్తల్లో నేను చాలా సంతోషించాను. ఆ గడియారాన్ని చూసి. ఒక కొత్త వస్తువు వచ్చింది. అది అని నాకు సంతోషం కలిగింది. ఆ గడియారం టిక్ టిక్కుమని శబ్దం చేసేది. మొదట ఆ శబ్దం నాకు బాగానే ఉండేది. కానీ కొన్ని రోజుల తరువాత నిశ్శబ్ద నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలలో ఆ గడియారం ధ్వని చాలా చిరాకు కలిగించేది. మంచి నిద్రలో ఉండగా ఆ గడియారం శబ్దంతో మెలకువ వచ్చేసేది. చాలా తలనొప్పిగా తయారైంది ఆ గడియారం శబ్దం. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ శబ్దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయసాగాను. కొన్ని రోజుల తరువాత ఆ శబ్దం అలవాటైపోయింది. దాన్ని ఇష్టపడడం ప్రారంభించాను. పాదాలకు చెప్పులు అలవాటు పడాలి కానీ, చెప్పులు పాదాలకు అలవాటు పడవు. అలా మనం బాబా సంతోషానికి మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. అంతేకాని
బాబాను మనకు కావాల్సిన విధంగా సర్దుబాటు చేసుకోమని కోరుకోవడం ఎంతవరకు సబబు అంటారు మని? బాబాతో జీవించడం కష్టం అనుకుంటే ఎప్పుడైనా బాబాను విడిచి వెళ్ళిపోవడానికి మాకు స్వేచ్ఛ ఉండేది. కానీ ఎరిచ్ చెప్పినట్టు బాబాకు బానిసలుగా జీవించడానికి మా స్వేచ్ఛను మేము వాడుకున్నాము అంటారు మణి. మా జీవిత ధ్యేయం బాబాతో జీవించడం కాబట్టి ఈ ఆంక్షలు మమ్మల్ని పెద్దగా బాధించేవి కాదు అంటారు మణి. పాశ్చాత్య దేశాల పర్యటనలో కాకా భార్య బాబా వ్యక్తిగత పనులను చేసేవాడు. బాబా మీసాలను అతడే కత్తిరించేవాడు. ఒకసారి 1934వ సంవత్సరంలో బాబా కొండ మీదికి కాకాను వెంట పెట్టుకొని వచ్చి మణిని పిలిచి, ఇప్పుడు కాకా నా మీసాలను కత్తిరిస్తాడు. అది నీవు దగ్గరుండి బాగా గమనించి తరువాత మెహరాకు నేర్పించాలి అన్నారు. మణి అలాగే చేసింది. అలా 1934వ సంవత్సరం నుండి మెహ్రా బాబా మీసాలను, కాలి గోర్లను, చేతి గోర్లను స్వయంగా చాలా జాగ్రత్తగా కత్తిరించి దాచేది. 1934వ సంవత్సరం ఆగస్టులో బాబా యూరప్ నుండి తిరిగి వస్తూ కొన్ని వివిధ జాతులకు చెందిన రంగురంగుల పక్షులను స్త్రీ మండలి వారి కొరకు తెచ్చారు. వాటిని పంజరాలలో పెట్టి చూసుకొనిమ్మని శ్రీమండలి వారికి చెప్పారు బాబా. అదే సంవత్సరం నవంబర్ నెలలో ఎవరో బాబాకు 2 కుందేళ్లను కూడా బహుమతిగా ఇచ్చారు. బాబా వాటిని కూడా స్త్రీ మండలికి ఇచ్చి సాకమని చెప్పారు. అందరికీ ఆ ముద్దుగా ఉన్న కుందేళ్లు చాలా ఇష్టం. తర్వాత బాబా విదేశాల పర్యటనకు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ కుందేళ్లు పిల్లలు పెట్టాయి. అవి చిన్న చిన్నగా చాలా ముద్దుగా ఉన్నాయి. బాబా తిరిగి వచ్చాక ఈ విషయం బాబాకు చెప్పకుండా ఆశ్చర్యం కలిగించాలని స్త్రీ మండలి వారు అనుకున్నారు. బాబా తెల్లవారి మొహం కడుకొని వంటగదిలోకి వచ్చాక బాబా కూర్చున్న టేబుల్ మీద ఒక ట్రేలో ఈ కుందేళ్లు పిల్లలను ఉంచి కనపడకుండా ఒక బట్టను కప్పి ఉంచారు. బాబా ఇది ఏమిటి అంటూ ఆ బట్టను తొలగించి కుందేలు పిల్లలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. వాటిని ఎంతో ముద్దు చేశారు బాబా. బాబాకు జంతువులంటే చాలా ఇష్టం. వాటితో కొంతసేపు ఆడుకున్నారు. తర్వాత వాటికి ఆహారం తినిపించారు బాబా. ఆ పిల్లలను స్టోర్ రూమ్ లో ఉంచేవారు. కొన్ని రోజులయ్యాక అవి మరిన్ని పిల్లలను పెట్టి వాటి సంఖ్య చాలా పెరిగిపోయింది. వాటిని చూసుకోవడానికి చాలా కష్టంగా అవ్వడంతో బాబా విసిగిపోయి అన్నిటినీ ఇచ్చేయమన్నారు. ఒకరోజు బాబా దిగువ మెహరాబాద్ నుండి కొండ మీదకి వచ్చి నేరుగా వంటగదిలో ఉన్న మెహరా దగ్గరికి వచ్చారు. కోట్ జోబులో ఉన్న తన చేతిని తీసి దీన్ని తీసుకో అంటూ ఒక చిన్న చిలుక పిల్లను మెహరా చేతికిచ్చారు. అది అప్పుడే పుట్టిన పిల్ల. దానికి ఈకలు కూడా లేవు. చూడడానికి అందవికారంగా ఉంది అది అంది మెహరా. బాబా పర్వాలేదు తీసుకో. అది పెద్దయ్యాక అందంగా తయారవుతుంది అన్నారు. బాబా దగ్గర ఇంకా 2 పిల్లలు ఉన్నాయి. ఒకదానిని మణికి, ఇంకొక దానిని కుర్షద్‌కు ఇచ్చి చూసుకోమని బాబా. వాటికి బాగా తిండి పెట్టి పోషించండి అన్నారు బాబా. శనగపిండిలో కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలు చేసి బాబా స్వయంగా వాటికి తినిపించారు. బాబా వాటికి కొంచెం ఎక్కువే తినిపించారు. దాంతో ఆ పక్షులకు అజీర్తి చేసింది. ఇప్పటి వరకు ఆకలితో అరిచిన పక్షులు ఇప్పుడు ఆహారం ఎక్కువయ్యి అజీర్ణంతో అరవసాగాయి. బాబా వాటికి ఆహారం అరగడం కోసం గదిలో అటూ ఇటూ నడిపించమన్నారు. అవి నడవడానికి మూలుగుతున్నాయి. మణి, మెహ్రా మొదలైన వారు ఆ పక్షులను ఉత్సాహపరుస్తూ ముందుకు తోస్తారు నడవడానికి. బాబా వాటిని వెనక్కి తిప్పి మళ్ళీ నడిపించమన్నారు. ఒక పెన్సిల్ తీసుకొని వాటిని సున్నితంగా ముందుకు నెడుతూ వాటి వెనకాల వీళ్ళు కూడా మెల్లగా చల్ చల్ అంటూ వంగి నడవసాగారు. అలా 2 రౌండ్లు నడిచిన తరువాత బాబా ఇక చాలు, వాటిని బాస్కెట్ లోపల పెట్టండి అన్నారు. మొదట బాబా ఆ పక్షులను తెచ్చి చూసుకోమని ఇచ్చినప్పుడు
మెహరా, మణి, ఖుర్షద్ చాలా సంతోషించారు తమకు దొరికిన కొత్త బాధ్యతకు. కానీ రాను రాను బాబా అంతగా ప్రేమించే ఆ మూగ జీవులను బాబాకు నచ్చేలా సంతృప్తికరంగా చూసుకోవడం పెద్ద గగనమైంది వీళ్ళకు. ఆ పక్షులకు కడుపు నిండా ఆహారం తినిపించి, వాటికి కావాల్సిన సదుపాయాలన్నిటినీ చేసి పెట్టినా, అవి బాబా రాగానే ఆహారం కావాలి అంటూ నోళ్ళు బార్లా తెరిచి బాబా వైపు చూసేవి. వెంటనే బాబా, "ఏమిటి? వీటికి ఇంకా ఆహారం పెట్టలేదా?" అని నిలదీసేవారు. "లేదు బాబా, ఇప్పుడే ఆహారం పెట్టాము" అంటే, "మరి అవి ఎందుకు ఆకలితో అరుస్తున్నాయి?" అంటూ బాబా మళ్ళీ వాటికి తిండి తినిపించి గదిలో వాకింగ్ చేయమనేవారు. ఆ పక్షులు పెరిగి కొంచెం పెద్దవి అయ్యి ఎగరడానికి సిద్ధంగా తయారయ్యాయి. బాబా ఒకరోజు వాటిని పైకి ఎగరవేసి స్వేచ్ఛగా ఆకాశంలోకి వదిలేశారు. అవి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. కొన్ని రోజుల తరువాత వంటింటి దగ్గర ఉన్న చెట్టు మీద గుడ్ల ఒక గూట్లో చిన్న చిన్న మైనా పిల్లలు కనపడ్డాయి. వాటి తల్లి పక్షి జాడలేదు. ఏ పిల్లో తినేసిందేమో అని ఆ ఆకలితో అరుస్తున్నాయి. బాబాకు విషయం తెలియజేశారు. బాబా వాటికి ఆహారం పెట్టి చూసుకోమన్నారు. వాటికి దగ్గరున్న పొలాల నుండి వానపాములు, తేళ్లను పట్టుకొని వచ్చి ముక్కలు చేసి వేసేవారు. అలా మెహరాబాదు కొండ మీద తేళ్లు ఎక్కువ కాకుండా బా బాబా అరికట్టేవారు. ఒకసారి బాబా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు రకరకాల పక్షులను తెచ్చి స్త్రీ మండలికి ఇచ్చి చూసుకోమనేవారు. వారి గదిలో మంచం తప్ప ఎలాంటి ఫర్నిచర్ ఉండేది కాదు కాబట్టి ఖాళీ స్థలమంతా ఈ పక్షుల పంజరాలతోనే నిండిపోయి ఉండేది. రోజు వంట పని అవి ముగించుకొని ఈ పక్షుల పంజరాలను శుభ్రం చేసి వాటికి తిండి, నీరు పెట్టేవారు. పంజరాలను శుభ్రం చేసే బాధ్యత చిన్న పురుషుడిది. ఒకసారి ఆమె అలా శుభ్రపరుస్తూ ఉండగా వేలు పూసుకుని రక్తం వచ్చింది. అందువలన మెహరా, మణి తామే పంజరాన్ని శుభ్రం చేసి పక్షులకు ఆహారం పెట్టి నీరు అన్ని పెట్టారు. తాము పురుషత్ కన్నా చాలా శ్రద్ధగా చేశాము అని సంతృప్తి చెంది వంటగదిలో పని చేయడానికి వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత సనీ అన్న నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి వంటింటి పైకప్పు మీద పక్షులు ఉన్నాయి అని చెప్పింది. అవి ఏవో పక్షులు ఎగురుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని ఉంటాయి కాబోలు అనుకున్నారు. మెహరా, మణి, "ఓహో అలాగా, ఉండండిలే" అన్నారు. "కాదు, అవి మన పక్షులు, పంజరం ఖాళీగా ఉంది" అంది సని. మెహ్రా, మణి పరిగెత్తుకెళ్ళి పంజరంలో చూస్తారు. అది ఖాళీగానే ఉంది. శుభ్రం చేయడం అయితే చేశారు కానీ, ఆ తరువాత పంజరాన్ని మూయడం మర్చిపోయారు. బాబాకు విషయం తెలిసి చాలా కోపడ్డారు. "ఎందుకు అంత అశ్రద్ధగా ఉన్నారు? అంత బాగా శుభ్రం చేసి తలుపులు మూయడం మర్చిపోయారా?" అంటూ, "పర్వాలేదులే, వాటిని అలా వదిలేయండి స్వేచ్ఛగా" అన్నారు బాబా. అహ్మద్‌నగర్‌కి చెందిన సాదా కుటుంబం వారు బాబాకు ఒక కుక్క పిల్లను కానుకగా ఇచ్చారు. బాబా దానికి చెం అని పేరు పెట్టారు. దానిని ఖుర్షద్, మణి దానికి తిండి పెడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబా తన మంచం పైన కూర్చోపెట్టుకొని రొట్టెను పప్పుతో అద్ది తినిపించేవారు బాబా. ఒక్కొక్కసారి బాబా వంటగదిలో భోజనం చేస్తున్నప్పుడు ఆ కుక్కకు తన భోజనం పళ్ళెంలోంచి కొంత ఆహారాన్ని తీసి తినిపించేవారు. పెరిగి పెద్దదయింది. బాబా అంటే చాలా ప్రేమ, విశ్వాసం చూపించేది ఆ కుక్క. ఎవ్వరిని బాబా దగ్గరకు రానిచ్చేది కాదు. వంటగదిలో మధ్యాహ్నం భోజనం తర్వాత బాబా ఒక్క 10 నిమిషాలు అలాగే గోడకు జారబడి చిన్న కునుకు తీసేవారు. చుమ్ బాబా పక్కనే పడుకునేది. ఆ సమయంలో స్త్రీలందరూ నిశ్శబ్దంగా బాబా నిద్రకు భంగం కలగకుండా కూర్చొని ఉండేవారు. నాజా ఒకరోజు బాబా ఇలా నిద్రపోతూ ఉండగా ఎవరో ఇచ్చిన ఒక నక్క బొమ్మను తెచ్చి ఈ చుమ్‌కు చూపించింది. వెంటనే ఆ నక్క బొమ్మ మీదకి ఎగిరి దాని గొంతును నోటితో పట్టుకొని ముక్కలు ముక్కలు చేసింది. ఈ శబ్దానికి బాబాకు మెలకువ వచ్చింది. లేచి "ఏమైంది?" అని అడిగారు. విషయం విషయం వివరించగానే బాబా నాజా మీద మండిపడ్డారు. "నువ్వు నీ స్థలం నుండి ఎందుకు లేచావు?" అంటూ మందలించారు బాబా.
అందరికీ జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆప్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు ఈరోజు బాబా నేను ఉన్నతోన్నతుడను అని డిక్లేర్ చేసిన రోజు కాబట్టి, దీని గురించి మనకు సోదరులు ఆనంద్ కుమార్ గారు కొంచెం ఒక అరగంట పాటు మనకు వివరిస్తారు. తర్వాత హారతి ఉంటుంది. ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. జై మెహర్ బాబా అమ్మ. బాబా వారి కృపా విశేషం చేత యథావిధిగా ఈరోజు సోదరి నర్మద గారు ఇంతవరకు మెహరామాయి బయోగ్రఫీని మనకి చెప్పి వినిపించారు. జై బాబా తల్లి. ఈరోజు బాబా వారు కృప చేత సెప్టెంబర్ 7, 1953న డెహ్రాడూన్లో బాబా ఇచ్చినటువంటి మెసేజ్ ద హైయెస్ట్ ఆఫ్ ది హై, ఆ మెసేజ్ని మనము ఒకసారి మననం చేసుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జై మెహర్ బాబా. బాబా డెహ్రాడూన్లో ఉండే సమయం అది. సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం బాబా వారు మండలి సభ్యులందరినీ భోజనం కోసం పంపించిన తర్వాత అక్కడ కూర్చుని ఉండేటప్పుడు కొంతమంది ఒక యువతిని తీసుకుని రావడం జరిగిందండి. అక్కడ ఆ సమయంలో ఆ యువతి చూస్తే ఒక దెయ్యం పట్టిన ఆమెలాగా, ఒక పిచ్చిదానిలాగా కనిపిస్తూ ఉన్నది. ఆ వచ్చిన వాళ్ళకి ఆమెను పట్టుకోవడం కూడా చేత కాలేని స్థితిలో ఉన్నది ఆమె. అయితే ఎలాగో బాబా దగ్గరికి తీసుకొచ్చి బాబా పాదాల చెంత ఆమెను ఉంచి బాబాకి ఆమెకి స్వస్థత చేకూర్చమని వాళ్ళు ప్రార్థించడం. అయితే బాబా ఆ అమ్మాయిని వీపు మీద కొద్దిగా ప్యాట్ చేస్తూ తర్వాత ఈమెను తీసుకెళ్ళండి, నా నజర్ ఈమె మీద ఉన్నది, ఈమెకి నా ఆశీస్సులు నేను ఇస్తున్నాను, తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని బాబా చెప్పడం జరిగింది అక్కడ. అయితే ఈ సంఘటన చూసిన తర్వాత బాబాకి కించిత్ కోపం, అలాగే చిన్న బాధ కూడా కలిగిందని మనకి తెలియజేస్తుంది ఇక్కడ ఆ సంఘటన. ఆ మరుసటి రోజు బాబా ఈరిచ్కి పిలిచి హైయెస్ట్ ఆఫ్ ది హై అనేటు అప్పటికప్పుడు ఒక సందేశాన్ని అది వ్రాయించి ఆ సందేశాన్ని మనకి అందజేశారు బాబా. బాబా వారి కృపా విశేషం చేత మన యావత్ మానవాళికి కూడా అద్భుతమైనటువంటి మెసేజ్ ద హైయెస్ట్ ఆఫ్ ది హై అనేటువంటి ఆ మెసేజ్ని బాబా మనకి ఇవ్వడం జరిగింది. అది నిజానికి ఆ రోజు బాబా మొదటి అవతారమైనటువంటి జొరాస్టర్ జన్మదినం ఆ రోజు, ఈ సెప్టెంబర్ 7వ తేదీన. అప్పుడు బాబా ఒక రకమైనటువంటి బాధతో తన యొక్క సర్వోన్నత స్థితిని మానవాళి ఏ రకంగా అర్థం చేసుకుంది అనేటువంటి బాధతో ఈ సందేశాన్ని మనకి అందించారు. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రీతిలో ఎరుకతో కానీ, ఎరుక లేకుండా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తన యొక్క ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అంటే ఇండివిడ్యువాలిటీని ప్రకటించుకోవాలని ఆరాటపడడం జరుగుతుంది. అయితే చివరికి మానవుడు చైతన్యపూర్వకంగా తాను అనంతుడని, శాశ్వతుడని, అవిభాజ్యుడనేటువంటి అనుభవం పొందినప్పుడు తన యొక్క ప్రత్యేక అస్తిత్వం ఏమై ఉంటుందంటే భగవంతుని యొక్క స్థితి అనేటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన తెలుసుకోవడం జరగడమే కాకుండా దాని మూలంగా అనంతమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైనటువంటి శక్తిని, అనంతమైనటువంటి ఆనందాన్ని, అంటే ఆ పరబ్రహ్మ స్థితికి ఏదైతే ఎరుక లేకుండా ఉన్నవో ఆ త్రిగుణాలు అవన్నీ కూడా అనుభవించి ఎరుకతో అనుభవించినటువంటి జ్ఞానం పొందుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్పడం జరిగింది. ఆ విధంగా మానవుడు మాధవుడవుతాడు. ఆ మాధవుడే ఒక సద్గురువుగా, ఒక కుతుబ్గా మానవాళి చేత గుర్తింపబడతాడని బాబా చెప్తూ
అట్టి మానవుడిని ఆరాధన చేస్తే గనక భగవంతుని ఆరాధించడం అవుతుంది అని చెప్పారు బాబా అక్కడ. అంతేకాకుండా భగవంతుడు మానవుడిగా భూమి మీదకి ఆవిష్కరించి అంటే అవతారుడిగా వచ్చినప్పుడు తన యొక్క దివ్యత్వాన్ని మానవ జాతికి బహిర్గతం చేసేటప్పుడు అప్పుడు మానవాళి ఆ పురాణ పురుషుడిని అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా కూడా గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా భగవంతుడు మానవుడవుతాడు అని బాబా చెప్తూ ఈ సందేశంలోని అటువంటి అనంతుడైనటువంటి భగవంతుడు యుగయుగాలుగా ఎన్నో యుగాల నుంచి కాలచక్రాల్లో తన ప్రత్యక్షమైనటువంటి సాన్నిధ్యాన్ని, సాన్నిహిత్యాన్ని కూడా మానవుల మధ్య అనుభవించడానికి తన యొక్క అనంత కరుణని ప్రసరింపజేస్తూ మానవ రూపం దాల్చి దిగి రావడం జరుగుతూ ఉంది. అలా మానవుడి యొక్క స్థాయికి దిగి రావడానికి భగవంతుడు తన యొక్క దివ్యేచ్ఛ మూలంగా అక్కడికి దిగి రావడం జరుగుతుంది. అయితే మానవుల మధ్య ఉండేటువంటి అతని యొక్క భౌతిక సాన్నిధ్యాన్ని అంటే ఒక ఫిజికల్ ప్రెజెన్స్ మానవుడికి తెలియదు. ఆ పురాణ పురుషుడు అక్కడికి దిగి వచ్చాడు అనేటువంటి. ఆ కారణం చేత విశ్వం అంతా కూడా అతని యొక్క సాధారణ మానవుడిగానే పరిగణించడం జరుగుతుంది. అని భగవంతుడే మన మధ్యకి ఆ సర్వోన్నత స్థితిని ఉన్నవాడు ఆ భగవంతుడు ప్రపంచం మీద ఉండేటువంటి మానవాళి మీద ఉండేటువంటి అనంతమైనటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత దిగి రావడాన్ని గ్రహించకపోవడం వలన సాధారణ మానవుడిగానే గుర్తిస్తారు. అయితే తాను ఈ యుగానికి అవతార పురుషుడిగా దిగి వచ్చాను అనేటువంటి ఆ విషయాన్ని ధృవీకరించినప్పుడు కొద్దిమంది మానవులు మాత్రమే అతన్ని అవతార పురుషుడిగా గుర్తించి పూజ చేయడం జరుగుతుంది. మరికొద్ది మంది ఆయన ఘనంగా కీర్తించడం జరుగుతుంది కూడా. కానీ భగవంతుడు సజీవుడై ఈ మానవుల మధ్య ఉండేటువంటి తరుణంలో ఈ కొద్ది మంది తప్ప మిగిలిన మానవాళ్ళంతా కూడా అతన్ని నిందించడం, తిరస్కరించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా యుగాలుగా జరుగుతున్న క్రియ ఇది. అది మానవుల యొక్క నైజం. అది ఎలాంటిదైనా నైజం అని అంటే గతాన్ని విస్మరించడం, గతంలో ఉండేటువంటి ఆ భగవంతుడిని, అవతార పురుషుల్ని విస్మరించడం, వర్తమాన కాలంలో వచ్చినటువంటి ఆ భగవంతుడిని కానీ అవతార పురుషుడిని కానీ తృణీకరించడం, రాబోయే కాలంలో భగవంతుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడడం, ఇటువంటి స్థితే మానవులది. ఆ వర్తమాన కాలంలో భగవంతుడు అవతార పురుషుడిగా దిగి వచ్చినప్పుడు ఎన్నో అవమానాలకు, నిందారోపణలకు గురవడం ఖచ్చితం అది అంటున్నారు బాబా అక్కడ. ఇది మనకి గతావతారాల్లో ఎలా జరిగిందో మనకి తెలుసు. మనకు ఉండేటువంటి ఈ సాహిత్య సంపద వలన మహమ్మద్ ప్రవక్తగా ఉన్నటువంటి పురాణ పురుషుని రాళ్లతో చిత్రహింసలకు గురి చేశారు. అలాగే యేసుక్రీస్తుగా వచ్చినటువంటి పురాణ పురుషుడిని సిలువ వేతకు గురి చేశారు. రాముడిగా, కృష్ణుడిగా వచ్చినటువంటి పూర్ణావతారాలను కూడా అవమానాలకి, నిందలకి గురి చేశారు. ఇదంతా మనకు తెలిసినే. అలా మానవులు నిందించడం ద్వారా అనంత శాశ్వత స్థితిలో ఉండేటువంటి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా వాళ్ళు ధృవీకరిస్తున్నట్టే. కానీ ఎరుకతో ధృవీకరించడం లేదు వాళ్ళు. మరి శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడైనటువంటి భగవంతుడు ఎప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు. ఆయన భగవంతుని అవతారం కూడా ఎల్లవేళ ఒక్కటే ఉంటుంది. అంటే ఎప్పుడు ఒక్కడు అవతారుడిగా అవతరిస్తాడు. ఆయన అనంతుడైనటువంటి ఆ భగవంతుడు అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా, పురాణ పురుషుడిగా, సర్వోన్నతుడిగా పురుష రూపంలో అవతరిస్తాడు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. పురుష రూపంలో మాత్రమే అవతారుడిగా ఆ అనంతుడు దిగి వస్తూ ఉంటాడు. శాశ్వతంగా ఒక్కడే అయినటువంటి అవతారుడు కాలానుగుణంగా వివిధ కాలాల్లో, వివిధ మానవ రూపాల్లో, వివిధ నామాలతో విభిన్నమైనటువంటి ప్రదేశాల్లో జన్మించడం జరుగుతుంది. ఇలాగా
మానవ జాతిని అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి ఉద్ధరించి భ్రాంతిమయమైనటువంటి ఆ సంఖ్యలు అంటే ఈ సంస్కార భూయిష్టంతో మగ్గుతున్నటువంటి వారి యొక్క సంఖ్యలను తొలగించి విముక్తి పొందడానికి వారికి పడడం కోసమే భగవంతుడు దిగి రావడం. వస్తున్నప్పుడు ఒకే ఒక్క సత్యాన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో వివిధమైనటువంటి భాషల్లో ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బహిర్గతం చేసి ఆ బహిర్గతం చేయడానికి మానవుడిగా అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇక మొట్టమొదటి అవతారం జొరాస్టర్ అవతారం అని చెప్తూ ఉన్నారు బాబా. ఆ తర్వాత రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ రావడం. వీటన్నిటికంటే మొట్టమొదటి వచ్చింది జొరాస్టర్ అవతారం. ఆ జొరాస్టర్ తాలూకా జన్మదినం మనకు సాంకేతికంగా ఈ రోజు పడింది, అంటే 7వ తేదీ సెప్టెంబర్. అయితే ఆ జొరాస్టర్ అవతార పురుషుడిగా దిగి వచ్చినప్పుడు సత్యం యొక్క సారాన్ని 3 మాటలతో 3 సూత్రాలుగా మనకి తెలియచెప్పడం జరిగింది. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు. మనకి ఈ మా పల్లవర్ది గారి ప్రేరణలో బాబా ఆ విషయాన్ని మనకి అందులో ప్రస్ఫుటంగా చెప్పి ఉన్నారు బాబా. తలపులలో, మాటలలో, చేతలలో. ఇవి ప్రాథమికమైనటువంటి సూత్రాలే అయినప్పటికీ కూడా అవి గతంలో, వర్తమానంలో ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రతి అవతార కాలంలో కూడా అవతారుని ద్వారా ఇవే సూత్రాలని మనకు విశదీకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అవతారుడు మానవ జాతిని భౌతిక దృష్టికి అతీతమైనటువంటి రీతిలో సత్యం వైపుకు నడిపించడం జరుగుతుంది. అది అవతారుని యొక్క కార్యక్రమం. మంచి మంచి ఆలోచనలు, మంచి చేతలు, ఇవి ప్రాథమికమైనటువంటి సూత్రాలు ఆచరణలో పెట్టడానికి ఆ పురాణ పురుషుడు సాధ్యమైనటువంటి సరళమైనటువంటి రీతిలో చెప్తూ ఉంటాడు ఆయన. అయితే ఆచరణలో అనుకున్నంత సులభం కాకపోయినప్పటికీ కూడా అసాధ్యం కాదు అంటున్నాడు బాబా అక్కడ. ఇక ప్రపంచంలో ఉండేటువంటి సాధువులు, మహాత్ములు, మహాపురుషులు, మహర్షులు, యోగులు, వలీలు ఎంతో మంది ఉంటారు. అయితే వారిలో మనకి కనిపించేది భాష్యంగా అటువంటి వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా అసలైనటువంటి వారు అందులో చాలా తక్కువగా ఉంటారంటున్నారు బాబా. అటువంటి వారు నిజాయితీ గలవారు. అందులో కొద్దిమంది వారి ఆధ్యాత్మికమైనటువంటి ప్రతిపత్తిని బట్టి, అంటే స్టేటస్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేణిగా వ్యవహరించబడతారు. ఈ ప్రత్యేక శ్రేణిలో ఉన్నవారు ఇటు సాధారణమైనటువంటి మానవ స్థాయిలో ఉండరు, లేదా అటువంటి సర్వోన్నతమైనటువంటి ఉన్నతోన్నతమైన స్థితిలో కూడా ఉండరు అని చెప్తూ ఉన్నారు బాబా. చెప్తూ నేను మహాత్ముని కాదు, మహాపురుషుడిని కాదు, సాధువుని లేదా మహర్షిని, యోగిని, వలిని కూడా కాదు. సంపదలను ఆశించి లేదా ఉన్న ఆస్తిపాస్తులను కాపాడుకోవాలని లేదా ఈతి బాధల నుండి ఉపశమనాన్ని పొందాలని కానీ, అంటే ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి కోరికలు. వాటిని సంతృప్తి పరుచుకోవడానికి నన్ను ఆశ్రయించే వారికి నేను మరొకసారి చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా నేను సాధువుని, మహర్షి, మహాత్ముడు లేదా మహాపురుషుడు, యోగి ఇవన్నీ కాదు. ఒకవేళ అటువంటి వరాలని మీకు కావాలనుకుంటే, నా నుండి పొందాలనుకుంటే అటువంటి వారికి నిరాశే మిగులుతుంది. అయితే నిరాశ మిగిలినప్పటికీ కూడా పైకి కనిపించినటువంటి ఇటువంటి నిరాశ చివరికి ఏం చేస్తుందంటే వారిలో ఉండేటువంటి ఐహిక వాంఛలనన్నిటినీ కూడా పారమార్థికంగా పరిణితి చెందడానికి ఒక సాధనం అవుతుంది అటువంటి నిరాశ అని బాబా చెప్తూ ఉన్నారు. అందుకని నేను సాధువుని, మహర్షిని, యోగిని, మహాపురుషుడిని, వలిని కాకపోతే మరి నేనెవరిని? మరి ప్రశ్న ఉదయించాలి కదా. ఉంటే నేను సాధారణమైనటువంటి మానవుడైనా అయి ఉండాలి, లేదా సర్వోన్నతుడైనా అయి ఉండాలి. అటువంటి ఏమేమి అంశాలైనటువంటి ఆ
సత్యం ఆ సత్యం మీకు అర్థమవ్వాలి కదా అని చెప్తూ ఉన్నారు బాబా. చెప్తూ నేను ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సందర్భంలో. మహాప్రస్థానంలో సిసలైనటువంటి సాధువులు, మహర్షులు, యోగులు మరి ఇతరులు ఇంకా మిగిలిన వారు, వీరు మధ్యమ స్థాయిలో వారిలో ఒకటిగా, అంటే ఈ మధ్యమ స్థాయిలో ఉండేటువంటి వీళ్ళలో ఒకడిగా మాత్రం నన్ను చేర్చడానికి ప్రయత్నం చేయకండి. ప్రయత్నం చేయడం కాదు, వీల్లేదనే చెప్తూ ఉన్నారు బాబా అక్కడ. మరీ చెప్తూ ఉన్నాను అంటున్నారు బాబా. మరి సాధారణ మానవుడినైతే నా శక్తి సామర్థ్యాలు కూడా పరిమితంగా ఉండాలి. లేకపోతే సాధారణ మానవ స్థాయికి అతీతమైన వాడినైతే ఈ సాధువులు, ఋషులు స్థాయికి, వీళ్ళందరి స్థాయికి కూడా అతీతుడినే. వాళ్ళ స్థాయికి కూడా నేను అతీతుడినే. అటువంటి అతీతుడినైతే గనక నేను ఎలాంటి వాడై ఉండాలి? తప్పనిసరిగా నేను ఉన్నతోన్నతుణ్ణి, హైయెస్ట్ ఆఫ్ ది హై అయి ఉండి తీరాలి. అటువంటప్పుడు మీ యొక్క మానవ మేధస్సు మరియు పరిమిత మనస్సు ఉపయోగించి నా స్థాయిని నిర్ణయించడం గాని, లేదా ఇహపరమైనటువంటి ఈ నీచ వాంఛలతో నన్ను ఆశ్రయించడం కూడా అది అవివేకమే అవుతుంది కదా అంటున్నారు బాబా. అంతకన్నా అజ్ఞానం కూడా ఉండదంటున్నారు. ఎందుకంటే ఎంతటి మేధా పరిజ్ఞాన కసరత్తైనా గాని, నా విధానాలను గ్రహించడం గాని, నా అనంత స్థితిని నిర్ధారించడం గాని చేయలేవు. మరి నేను ఉన్నతోన్నతుడైతే నా ఇచ్చే శాసనం అవుతుందప్పుడు. ఆ శాసనాన్ని నా వాంఛితం నడిపిస్తుంది. నా ప్రేమ ఈ విశ్వాన్ని రక్షిస్తుంది. మీరు బాహ్యంగా ఎదుర్కొనేటువంటి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా, తాత్కాలికమైనటువంటి ఈతి బాధలైనా, ఇవన్నీ కూడా అంతిమంగా మీ మేలుని ఆశించి మీ యందు నాకుండేటువంటి అపారమైన ప్రేమ నుండి జనించినవే అని మీరు గ్రహించాలి. కాబట్టి మీ కష్టాల నుండి మీకు విముక్తిని కలిగించాలని నన్ను గనక కోరితే, ప్రాపంచక సంబంధమైనటువంటి అటువంటి కోరికలను నేను తీర్చాలని మీరు ఆశిస్తే గనక అసాధ్యాన్ని సుసాధ్యం చేయమని నన్ను మీరు కోరినట్లే. ఎందుకంటే ఏ శాసనం ద్వారా అయితే మీకు ఆ జీవితాన్ని ప్రసాదించబడిందో దాని నుంచి బయటపడవేయమని అని చెప్తే గనక ఆ శాసనాన్ని ధిక్కరించమనే అర్థం కదా. అంటే మీ మేలును ఆశించి మీకోసం నేను ఏదైతే నిర్దేశించానో దాన్ని రద్దు చేయమని మీరు కోరడమే. అయితే మీరు బాబాని నిండు విశ్వాసంతో ఉన్నతోన్నతుడిగా స్వీకరిస్తే గనక దానికి తగ్గట్టుగా మీ కోర్కెల, అంటే ఈ తుచ్చమైనటువంటి కోర్కెలు సాఫల్యానికే ప్రాకులాడడానికి బదులు మీ జీవితాన్ని ఆయన పాదాల చెంత అర్పించడం అనేది సముచితమైందిగా మీరు తెలుసుకోండి. ఒక జీవితాన్నే కాదు, కోట్లాది జన్మల జీవితాలను ఆయనకి అర్పించిన, అంటే మనకి చెప్పినట్టు ఎన్ని లక్షల జన్మలు మనం ఎత్తవలసి ఉన్నదో అవన్నీ కూడా ఒక్క ఉదుటిన అతనికి పాదాల చెంత మనం అర్పించినా గాని, ఉన్నతోన్నతుడైనటువంటి బాబా పాదాల చెంత అది ఒక చిన్న త్యాగం మాత్రమే అవుతుంది గాని సరైనటువంటి త్యాగం కాదు అంటున్నాడు బాబా అక్కడ. ఇక దారి తెన్నులు తెలియకుండా ఉండేటువంటి ఇటువంటి ఇరుకు సందులు గుండా సాగేటువంటి బుద్భుతప్రాయమైనటువంటి మీ జీవితం, ఈ జీవిత ప్రయాణంలో బాబా యొక్క అపారమైన ప్రేమ ఒక్కటే తిరుగులేని ఖచ్చితమైనటువంటి మార్గదర్శి కాగలదు అంటారు. ఇక్కడ మనం భాస్కర్ రాజు గారు చెప్పేటట్లుగా ఒక గీతంలో, అవసరమ్ము తనకు లేక అవతరించే మన కొరకే, అవసరమ్ము తనకు లేక అవని మసలే మన కొరకే, అవసరమ్ము తనకు లేక అస్తమించే మన కొరకే, వాడెవరని అంటావా వాడే మెహరుడు అని అంటాడు ఆయన. నిజానికి బాబాకు ఉండేటువంటి అపారమైనటువంటి ప్రేమ ఒక్కటే ఖచ్చితంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణానికి సరైనటువంటి మార్గదర్శి కాగలుగుతుంది. ఎవరైతే తమ సర్వస్వాన్ని, అంటే తనువు, మనస్సు
మరి ఇతరమైనటువంటి సంపదల్ని ఏదైనా గాని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నాకు అర్పిస్తారో అట్టివారు నన్ను నన్ను ఏ విధంగానూ బద్ధుడిని చేయలేరు. అంటే వాళ్ళు అలాగ అర్పించినప్పటికీ కూడా నన్ను బద్ధుడిని చేయలేరు. శాశ్వతమైనటువంటి దివ్యానందం అనేటువంటి నిధిని పొందాలంటే క్షణభంగురమైనటువంటి ఈ వస్తు సంపదని తప్పనిసరిగా వర్జించాలని వారు అర్థం చేసుకొని తత్కారణంగా వాటిని నాకు అర్పిస్తారు. అయితే వారి సమర్పణ వెనుక మరింత ఘనమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి కోరిక దాగి ఉంది కాబట్టి అటువంటి అర్పణ పరిపూర్ణమైనది కాదు అంటున్నారు చూడండి బాబా. మనం తను మన ధన తను మన ప్రాణాలన్నీ అర్పించినా ఏదో ఒక కోరికతో కనుక ఆ చేసినటువంటి ఆ అర్పణ పరిపూర్ణమైనది కాదంటున్నారు. ఎందుకంటే అక్కడ ఏంటో కోరిక ఉంటుంది, ఖచ్చితంగా బాబాతో ఏకత్వ అనుభవం పొందాలనేటువంటి కోరిక, లేదా శాశ్వతమైనటువంటి దివ్యానందాన్ని పొందాలనేటువంటి కోరిక. అటువంటి కోరిక కూడా ఉండడానికి వీలు లేదు అంటున్నారు బాబా ఇక్కడ. ఇక మీరంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నన్ను ప్రేమిస్తూ నన్ను శ్లాఘిస్తూ తన్మయులై నా మీద గౌరవాన్ని సూచిస్తూ వినయంగా నిలబడి ఉన్నంత మాత్రాన నన్ను మీరు పొందలేరు. అలాగే నన్ను ఎగతాళి చేస్తూ ధిక్కారంతో నన్ను అపహాస్యం చేసే వాళ్ళ కోసం నేను రాలేదు. నేను వచ్చింది వేలాది లక్షలాది మంది నా చుట్టూ చేరడం కోసం కాదు. ఎవరైతే జనసందోహంలో అక్కడక్కడా ఉన్నప్పటికీ మౌనంగా నిరాడంబరంగా తమ సర్వస్వాన్ని, అంటే తనువు మనసు సర్వస్వాన్ని నాకు అర్పిస్తారో అలాంటి నా చేత ఎంపిక కాబడ్డ కొంతమంది వ్యక్తుల కోసమే నేను వచ్చాను. ఇంతేగాక ఎవరైతే తమ సర్వస్వాన్ని నాకు అర్పించిన తర్వాత నాకు అర్పించామనేటువంటి విషయం గురించి ఒక్క ఆలోచన కూడా చేయరో అలాంటి వారు నాకు మరింతగా కావలసిన వారు. తమ సర్వార్పణ గురించి తలపోయడానికి కూడా పరిత్యజించేందుకు సంసిద్ధులైన వారంతా నావారే. తీవ్రమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాల మధ్య మునిగి తేలుతూ కూడా ఎవరైతే సత్య సాధన కోసం తమ జీవితాన్నే పణంగా పెట్టేందుకు తమ వంతు అవకాశం కోసం ఎదురు చూస్తూ అలా చేయడానికి నా నుండి సంకేతం కోసం నిరంతరం జాగరూకులై ఉంటారో వారంతా నా వాళ్ళే. ఎవరైతే ఎంతటి ఘోర విపత్తులు ఎదురైనా వాటిని స్వచ్ఛందంగా ఉల్లాసంగా ఎదుర్కొని దేనికి లొంగని ధైర్యంతో ఉంటారో, నా యందు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో, తమ సౌఖ్యానికి గాని ఆనందానికి గాని విఘాతం కలిగినా సరే నేను వ్యక్తపరిచే అతి చిన్న అభీష్టాన్ని కూడా నెరవేర్చడానికి ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారో వారే యథార్థంగా నన్ను ప్రేమించేవారు. చూడండి ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పాడో బాబా. అందులో మనము ఎలాంటి ఎలా అంటే ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నామో వ్యక్తిగతంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నా దృష్టిలో తాను హృదయపూర్వకంగా భగవంతుని విశ్వసిస్తున్నాను అనుకుంటూ కూడా శాశ్వత విముక్తి పొందడానికి దివ్య శాసనం ప్రకారం తనకు నిర్దేశించబడినటువంటి ప్రాపంచిక బాధ్యతల నుండి తప్పించుకుంటూ తన కష్టాల నుండి ఉపశమనాన్ని ఆశిస్తూ సాధువులు ఋషులు యోగుల వెంట పరిగెత్తుతూ ఉండేవారి కంటే తను నాస్తికుడైనా సరే తన ప్రాపంచిక బాధ్యతలను తన విద్యుక్త ధర్మంగా ఎంచి వాటిని విశ్వాసంతో నెరవేర్చేవాడే దేవుడి ఆశీస్సులను అధికంగా పొందగలడు. ఇక్కడ కేటగరైజ్ చేసి కూడా బాబా చెప్పేశాడు. ఇక్కడ ఒక కన్ను ఇంద్రియ సుఖాలపై లగ్నమై ఉండి మరొక కంటితో శాశ్వతానందపు క్షణమాత్ర మెరుపులను దర్శించాలని ఆశించడం కేవలం అసాధ్యమే కాక తారాస్థాయికి చెందినటువంటి కపటమే అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మనకి నేను చెప్పే విషయాలన్నింటినీ, అంటే బాబా చెప్పే విషయాలన్నింటినీ మీరు ఒకేసారి అర్థం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. మీ పరిమిత మనస్సులో జ్ఞాన బీజాన్ని నాటి మిమ్మల్ని జాగృత పరిచే బాధ్యతను యుగ యుగాలుగా ఎప్పటికప్పుడు నేను వహిస్తూనే ఉన్నాను. అలా నేను మీలో నాటినటువంటి జ్ఞాన బీజాలు మీరు చూపే శ్రద్ధాసక్తులకు అనుగుణంగా మొలకెత్తి వర్ధిల్లుతూ చివరికి మీరు వారసత్వంగా పొందాల్సిన సత్యము అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాల్ని మీకు అందిస్తుంది. అది అంతటి ఖచ్చితంగా చెప్పాడు చూడండి బాబా. అలా కాకుండా మీ అజ్ఞానం వల్ల మీ పురోగమన మార్గాన్ని మీరే ఎంచుకోవాలని మూర్ఖపు పట్టు గనక పడితే మిమ్మల్ని ఎవరు నివారించలేరు.
అలాంటి స్థితికి ఎవడైనా వెళ్ళాలనుకుంటే. అది కష్టాలమయంగాను, అతి నెమ్మదిగాను ఉంటుంది. మీరిప్పుడే తెలుసుకోవాలని నేను అనుకుంటున్న సత్యాన్ని ఎన్నో జన్మల తర్వాత ఏదో ఒకనాటికి మీరెంచుకున్న మార్గం మీ చేత గ్రహించేటట్లు చేసి తీరుతుంది ఖచ్చితం. కానీ మీరు ఈ క్షణం మేల్కోండి. అజ్ఞానం యొక్క నిజ స్వభావాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని నా మాటలను ఖాతరు చేయండి. స్వేచ్ఛ కోసం పోరాడండి. అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం. మీ పట్ల భగవంతుని పట్ల మీరు నిజాయితీగా వ్యవహరించండి. ఒకడు ప్రపంచాన్ని, తన పొరుగువారిని మోసగించవచ్చు గానీ, సర్వజ్ఞుడైన భగవంతుడి జ్ఞానం నుండి ఎవ్వడు దేనిని దాచలేడు. దివ్య శాసనమే అలా ఉంది. జై బాబా. అని బాబా చెప్తూ ఇక చూడండి మనకి బాబా అంటే ఎంతటి అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడో చూడండి. నేను ఉన్నతోన్నతుడినే అయితే నాకేది అసాధ్యం కాదు కదా! వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి నేనెప్పుడూ మహత్తులు ప్రదర్శించనప్పటికీ, సందర్భాన్ని బట్టి కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిని ఆశించి మానవాళి మరి సమస్త జీవకోటి కొరకు మహత్తుల రూపంలో నా అనంత శక్తుల్ని ప్రకటిస్తూనే ఉంటాను. అయినప్పటికీ నన్ను ప్రేమిస్తూ నాయందు అచంచలమైన విశ్వాసం గల కొంతమంది ప్రేమికులు తరచుగా అద్భుతాలని అనుభూతి చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాలను నా నజరు లేదా కృపకు ఆపాదిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వ్యక్తిగతమైన అద్భుతాలకు సంబంధించిన అనుభవాల్ని ఉన్నతోన్నతమైన నా స్థితికి అంటగట్టడం అన్నది నా ప్రేమికులకు తగదు అనే విషయాన్ని మీరంతా గ్రహించండి. నేను ఉన్నతోన్నతుడినే అయితే దివ్య శాసన గమనంలో మాయాకల్పితమైనటువంటి భ్రాంతిమయ కేళికి నేను అతీతుణ్ణి. కనుక నన్ను ఉన్నతోన్నతినిగా భావించి ప్రేమించే నా ప్రేమికులకు లేదా నన్ను తెలుసుకోకుండా ఇతర మార్గాల ద్వారా నన్ను ప్రేమించే వారికి ఏమైనా అద్భుత అనుభవాలు కలిగి ఉంటే అవి వారికి నా పట్ల ఉన్న విశ్వాసం నుండి జరించినవే. వారి అచంచల విశ్వాసమే భ్రాంతి ఆడించే మాయా నాటక తీరుతెన్నులను అధిగమించి వారికట్టి అనుభవాలను అందిస్తుంది. ఈ అనుభవాలనే వారు అద్భుతాలుగా చెప్పుకుంటూ ఉంటారు. దృఢ విశ్వాసం నుండి జనించే అలాంటి అనుభవాలు చివరికి మేలే చేస్తాయి. అంతేగాని వ్యక్తి మరింతగా మాయాబంధనాలలో చిక్కుకునేలా చేయవు. నేను ఉన్నతోన్నతుణ్ణే గనక అయితే నా దివ్య ఇచ్ఛ యొక్క సంకల్ప మాత్రం చేత ఒక్క క్షణంలో ఈ సమస్త జనావళికి కూడా భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించగలను. సృష్టి లేని ప్రతి ప్రాణికి కూడా అజ్ఞాన బంధనాల నుండి విముక్తి కలిగించగలను. కానీ దివ్య శాసనాన్ని అనుసరించి అజ్ఞాన అనుభవాల ద్వారా సాధించిన జ్ఞానం కంటే ఘనమైనది. అజ్ఞానం మధ్య జీవిస్తున్న మీరు అట్టి జ్ఞానాన్ని పొందడానికి పరిపూర్ణుడైనటువంటి సద్గురువు మార్గదర్శకత్వం ఉన్నతోన్నతుడికి సర్వార్పణ కావడం ద్వారా వీలవుతుంది అని ఈ అద్భుతమైనటువంటి సర్వోన్నతుడిని అనేటువంటి మెసేజ్ని బాబా ఈ రోజు అంటే ఈ సెప్టెంబర్ 7వ తేదీన డెహ్రాడూన్లో మనకి తెలియజేశారు బాబా. దాని ప్రకారంగా మనకు తెలుస్తుంది ఈ మెసేజ్ ప్రకారం అంటే బాబాని అటు సాధారణ మానవుడిగా కానీ ఈ సద్గురు వలీలు మహాత్ములు అనేటువంటి ఇంటర్మీడియట్ మీడియంలో ఉండేటువంటి వాళ్ళని కానీ ఆపాదించి మనము చేరవద్దు అని చెప్తూ ఉన్నాడు బాబా. బాబా ఇచ్చకి మనం పరిపూర్ణంగా బద్ధులుగా ఉండి ఆయన ఏదైతే మానవాళికి తన యొక్క అవతార కార్యక్రమంలో చేయాలని నిర్దేశించాడో దా ప్రకారంగా మనం చేయగలగడమే ఉత్తమమైనటువంటి మార్గం అని బాగా మనకి చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయడానికి సరళమైనటువంటి రీతిని మనందరికీ ప్రసాదించినటువంటి మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా వారు మనకి ఈ వర్తమాన కాలంలో ఈయన యుగ పురుషుడు, యుగావతారుడు అనేటువంటి జ్ఞానాన్ని మనకి అందించినటువంటి ఆ పరాత్పరుడికి మన నిరంతరం కృతజ్ఞులుగా ఉండడం తప్ప మనం ఇంకేం చేయలేము. నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ బాబావారిని ఆనందింప చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బాబా వారికి, మీ బాబా ప్రేమికులందరికీ కూడా జై మెహర్ బాబాలు తెలియజేస్తున్నాను.
ఇందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే నన్ను మన్నించగలరు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికీ. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై అన్నపూర్ణ గారు ఉన్నారా? జై బాబా. నర్మద గారు ఉన్నారా? జై బాబా. అమ్మా అన్నపూర్ణ గారు ఉంటే హారతి పాడండి అమ్మా. జై బాబా. లేరండి, అన్నపూర్ణ గారు లేరు, నర్మద గారు ఉన్నారు. ఎవరైనా హారతి పాడండి అమ్మా. అంటే ఈరోజు సెషన్ అయిపోయింది కదా మంది. నర్మద గారు, అన్నపూర్ణ గారు లేకపోతే అమ్మ జ్యోతి గారు కానీ వైదేహి గారు కానీ మీరు ఎవరైనా హారతి పాడతారా? నేను పాడతాను. అమ్మ పాడండి అమ్మా. పాడక్క. अवतार मेहर बाबा की जय। जावे नार जहलतनी ये कर कुद रत्न परमातु चेला की आस भक्तों ने के बख्शे नूरी मातु आया मुर्शद मेहर बाबा चरण पर तुझ नदरिए सर कुदाना जात दीवा के दई बे तो मेहर बातू तुझे माँ लिख हकीकत नो तू आशिक बीने आरिफ भी तुझे दरी या ये वहदत मारिफत नो होई तू पातू हमोर है रावने आए साले बख्श दे ज्ञान इज्जत नो के तू पर महात्मा ज्ञानी छे नेमो तारे इरफातु खुदाना प्रेमनो प्यालो पिलावे मस्त हमने कर तुझ पर जान सदके साकिया पीते पयमातु हमारे नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा आए मेहर बाबा चेनिगे बातू हमारा ना खुदा आए मेहर बाबा चेनिगे बातू बुझावे नार जहलतनी ये कर कुद रत्न परमातु चेलागी आस भक्तों ने के बख्शे नूरे मातु। अवतार में है बाबा की जय।